ఈరోజు కోర్టు ఎన్ని మొట్టికాలేసిన ఈ ప్రభుత్వానికి అసలు సిగ్గు లేదు, బుద్ధి లేదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళకి ఇది షరామామూలే, అసలు లెక్కే లేదు వీళ్ళకి. ఇవాళ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆ రోజు వేసిన పిటిషన్ 2003లో వేస్తే ఆర్డర్స్ ఉన్నాయి. ఇవాళ మాట్లాడమని బుద్ధి ఉందో లేదు అతనికి. మాట్లాడమనండి. నిన్న జడ్జి గారు మాట్లాడిన మాటల మీద ఏం మాట్లాడతాడు మాట్లాడమనండి. ఇలా మంత్రిని మాట్లాడమనండి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చెప్తాడు దీనికి సమాధానం చెప్పానండి. 5 మంత్రులు ఉన్నారు, గొప్పగా చెబుతుంటాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నా ఎస్సీలు నా ఎస్టీలని. బుద్ధి ఉందా నీకు అని అడుగుతా ఉన్నా. మీరేం చేస్తా ఉన్నారు? లెక్కకి మీకు పదవులు కాదు లెక్క. 5 మంత్రులు ఇచ్చాడా, లేకపోతే 3 మాదిగా రెల్లి కార్పొరేషన్లని 3 చైర్మన్ పదవులు ఇచ్చాడా కాదు. 7 కోటి మంది దళితులు, 40 లక్షల మంది గిరిజనులు, సమాజంలో దాదాపు 27% ప్రజానీకం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని ఏ విధంగా హరించి వేశాడనేది గమనించండి. ఇలా 1,40,00,000 మంది ప్రజలు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు తొంగలో దొక్కి మోసం చేసి ఒక 5 మంత్రులు ఇచ్చాను, 3 చైర్మన్లు ఇచ్చానంటే సరిపోద్దా? వీళ్ళు సంకలు గుద్దుకుంటా భజన పడుతున్నారు ముఖ్యమంత్రికి. సిగ్గుండాలి వీళ్ళకి భజన చేయడానికి. ఇలా దళితుల్ని భిక్షగాళ్ళకి తయారు చేశారు మీరు.